హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈజ్ ఏకే. ఈరోజు మనం ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్లోనైనా సరే జనరల్ స్టడీస్ని ఎలా ఈజీగా అర్థం చేసుకోవచ్చు, ఎలాగ ఎక్కువ మార్కులు సంపాదించవచ్చు అనే విషయం గురించి మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. సో ఏ సక్సెస్ఫుల్ క్యాండిడేట్ అయినా కామన్గా కొన్ని లక్షణాలు అయితే కలిగి ఉంటారు. అందువల్లే వాళ్ళు సక్సెస్ అవ్వడం అనేది జరిగింది. అవేంటో మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఫస్ట్ పాయింట్ వచ్చేసి అండర్స్టాండ్ ది సిలబస్. సో మీరు బ్యాంక్స్కి ప్రిపేర్ అవ్వచ్చు, లేదా ఎస్ఎస్సి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వచ్చు, లేదా స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వచ్చు, లేదా యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్స్కైనా ప్రిపేర్ అవ్వచ్చు. కానీ ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అయినా జిఎస్ సిలబస్ అనేది 90% కామన్గానే ఉంటుంది. అయితే క్వశ్చన్స్ అడిగే విధానం అయితే మారచ్చు, బట్ సిలబస్ అయితే సేమ్ ఉంటుంది. కాబట్టి మీరు ఏ ఎగ్జామ్కి అయితే ప్రిపేర్ అవుతున్నారో ఆ ఎగ్జామ్కి తగ్గట్టుగా మీరు సిలబస్ ఒక కాపీ అనేది మీ దగ్గర పెట్టుకొని ఆ సిలబస్లో ఉన్న ప్రతి పదానికి వర్డ్ బై వర్డ్ మీనింగ్ అనేది మీరు నిద్రలో నుంచి లేపి అడిగినా సరే చెప్పే విధంగా మీరు బై హార్ట్ చేసి ఉండటం అనేది ఎందుకైనా మంచిది. రెండోది వచ్చేసి క్వశ్చన్స్. సో బ్యాంక్స్ కానీ ఎస్ఎస్సి కానీ ఇలాంటి ఎగ్జామ్స్కి జిఎస్కి తక్కువ వెయిటేజ్ ఉంటుంది కాబట్టి క్వశ్చన్స్ అనేవి దాదాపుగా ఈజీ క్వశ్చన్సే ఉంటాయి. అయితే స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కానీ అలాగే యూపీఎస్సీ కండక్ట్ చేసే ఎగ్జామ్స్కి కానీ జిఎస్ బేస్డ్ ఎగ్జామ్స్ కాబట్టి కొంచెం డెప్త్ అనేది ఎక్కువగా ఉంటుంది. అలాంటి సందర్భంలో మీరు కొంచెం డీపర్గా చదవాల్సి ఉంటుంది. అది డెప్త్ ఎంత ఉంది అనే విషయం మీకు ముందుగా అర్థం కావాలంటే ఆ యొక్క స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కానీ లేదా యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కానీ కండక్ట్ చేసిన ఏవైతే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ ఉంటాయో వాటిని మీరు అనలైజ్ చేయాలి. దాన్ని బట్టి మీరు ఒక మెటీరియల్ని ఎంపిక చేసుకునేటప్పుడు మీకు ప్రాపర్గా ఉపయోగపడుతుంది. అదే మన మూడో పాయింట్, ఫాలో ద స్టాండర్డ్ బుక్స్. స్టాండర్డ్ బుక్స్ అంటే మార్కెట్లో ఒక్కొక్క సబ్జెక్ట్కి చాలామంది ఆథర్స్ 10, 20, 30 ఈవెన్ 100 మంది ఆథర్స్ కూడా రాసి ఉండొచ్చు. అయితే మన సిలబస్కి అనుగుణంగా ఎలాంటి బుక్ మార్కెట్లో ఉంది అనేది మీరు కనుక్కోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మీకు అప్పటికి ఒక అవగాహన అనేది లేనట్టయితే సక్సెస్ అయిన పీపుల్ ఎవరైతే ఉన్నారో ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఆ సబ్జెక్టుకి సంబంధించి ఎలాంటి బుక్స్ వాళ్ళు చదివారు అని కామన్గా బుక్స్ అనేవి కామన్గా రిఫర్ చేస్తారు. సో వాటిని ప్రిపేర్ అయినా కూడా మీరు ఈ ఎగ్జామ్స్లో సెలెక్ట్ అవ్వచ్చు. దాంతోపాటుగా స్టేట్కి ఎగ్జామ్స్ ప్రిపేర్ అయితే స్కూల్ బుక్స్ మీరు ఫాలో అయినట్టయితే మీకు కొంతవరకు స్టాండర్డ్ క్వశ్చన్స్ అనేవి బయటికి వెళ్ళే అవకాశం అయితే ఉండదు. నెక్స్ట్ షెడ్యూల్ రెడీ చేసుకోవటం. అందరికీ తెలుసు చదవాలి అన్న విషయం అందరికీ తెలుసు. కొంతమంది రోజుకి 10 గంటలు చదువుతారు, కొంతమంది 2 గంటలు కూడా చదువుతారు, కొంతమంది రెగ్యులర్గా చదువుతుంటారు, కొంతమంది ఎప్పుడో మూడు వచ్చినప్పుడు చదువుతూ ఉంటారు. ఇలా చదువుతూ పోతే మీరు అనుకున్న టార్గెట్ని రీచ్ అవుతారా లేదా అనేది చెప్పడం చాలా కష్టం. మీ టార్గెట్ పెద్దదైనా అవ్వచ్చు, కానీ దాన్ని చిన్న చిన్న భాగాలుగా డివైడ్ చేసుకొని మంత్లీ, వీక్లీ అండ్ డైలీ టార్గెట్స్గా పెట్టుకొని కేవలం ఆ డైలీ టార్గెట్స్ని మాత్రమే ఫినిష్ చేయడానికి ఆ రోజు మీరు ప్రయత్నించినట్టయితే ఆటోమేటిక్గా మీకు తెలియకుండానే సిలబస్ అంతా కూడా ఆటోమేటిక్గా కవర్ అయిపోతుంది. కానీ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే చాలామంది షెడ్యూల్ అయితే రెడీ చేసుకుంటారు, ప్రాపర్ టైం టేబుల్ రెడీ చేసుకుంటారు, కానీ ఇంప్లిమెంటేషన్కి వచ్చేటప్పటికే ప్రోకాస్టినేషన్, దట్ మీన్స్ బద్ధకం ఎక్కువైపోద్ది, లేజినెస్, చేద్దాంలే టైం ఉందిలే అని చెప్పి వాళ్ళు మోసం చేసుకుంటూ ఉంటారు. అలాంటి పని కనుక మీరు చేశారంటే మీరు ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో చాలా చాలా కష్టం సర్వైవ్ అవ్వడం. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ అనేది ఒక బంగారు బాత్ అయిపోయింది. అలాంటి సందర్భంలో మీరు ఛాన్స్ తీసుకోకుండా మీరు ప్రాపర్ షెడ్యూల్ ఫాలో అయితేనే మీరు అనుకున్న టార్గెట్ని రీచ్ అవుతారు. అలాగే మీరు చదివింది డైరెక్ట్గా వెళ్ళి ఎగ్జామ్స్లో కనుక ప్రజెంట్ చేద్దాము అని మీరు అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే. ఎందుకంటే ఎగ్జామ్ హాల్లో మీరు క్వశ్చన్ చూడగానే మీకు 50-50 అనిపిస్తుంటుంది, మీరు చదివేమో అనిపిస్తుంటుంది, కానీ క్వశ్చన్కి ఆన్సర్ అయితే చేయలేరు. ఇది నా మీరు గనక ప్రతి సబ్జెక్ట్కి అట్లీస్ట్ ఒక 4 to 5 మార్క్ టెస్ట్లు, అలాగే ఓవరాల్గా ఒక 10 to 15 గ్రాండ్ టెస్ట్లు కనుక చేసి మీరు ఎగ్జామ్కి కనుక అటెండ్ అయితే మీకు సక్సెస్ అనేది కేక్ వాక్ అయిపోతుంది. ఎందుకంటే మీరు ఆల్రెడీ
ఇలాంటి ఒక ఎగ్జామినేషన్ అట్మాస్ఫియర్ని ముందుగానే ఫేస్ చేశారు కాబట్టి మీకు ఫైనల్ ఎగ్జామ్ అనేది ఒక మార్క్ టెస్ట్ లాగా ఉంటుంది కాబట్టి మీరు ఈజీగా క్లియర్ చేస్తారు. అదే మీకు పెద్ద బ్యాటిల్ అలా అనిపించదు. అలాగే రివైజ్ చేయాలి. మీరు ప్రతిరోజు కూడా మీ సిలబస్ని ఒక 1 అవరో, హాఫ్ అన్ అవరో లేదా 1.5 అవరో పెట్టుకొని ఆ రోజు ఏవైతే సబ్జెక్ట్స్, ఏవైతే టాపిక్స్ అనేవి మీరు కవర్ చేశారో వాటన్నిటిని రెగ్యులర్గా రివైజ్ చేయాలి. అట్లీస్ట్ వీక్లో 1 డే అన్నా సరే రివిజన్గా పెట్టుకోవాలి. అలా మీరు కంటిన్యూస్గా రివిజన్ కనుక చేయకపోయినట్టయితే మీరు చదివింది మర్చిపోవడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది. సో మీరు ఎగ్జామ్ హాల్లో మీకు ఏమైనా గుర్తుకు రావటం లేదు అంటే ఇది కూడా వన్ ఆఫ్ ది రీజను. కాబట్టి మీరు రెగ్యులర్గా కానీ లేదా వీక్లీగా కానీ మీ కన్వీనియంట్ని బట్టి బాగా రివైజ్ చేయండి. మ్యాక్సిమం ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్లోనైనా సరే సక్సెస్ అయిన వాళ్ళందరూ కూడా ఈ టైప్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్సే ఫాలో అవుతారు. ఏవైతే నేను పై చెప్పిన ఈ 6 పాయింట్స్ కనుక మీరు ప్రాపర్గా ఫాలో అయినట్టయితే మీ సక్సెస్ని ఆపటం మీ ఎవ్వరి వల్ల కాదు.